జేసీ ప్రభాకర్ రెడ్డి అధికారంలో ఉన్నా లేకపోయినా అనంతపురం జిల్లా రాజకీయాల్లో ఆయన మార్కు కనిపిస్తూనే ఉంటుంది. ఆయన ఏం చేసినా కూడా సంచలనమే. ధర్నా చేసినా, ఆందోళన చేసినా, ఎవరినైనా తిట్టినా లేదైనా పొగిడినా కూడా వార్తల్లో స్పెషల్గా నిలుస్తుంటుంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ కి పెద్ద షాక్ ఇచ్చేలా తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహరించిన తీరు మరోసారి సంచలనంగా మారింది. ఇంతకీ ఆయన ఏం చేశారంటారా? లెట్స్ వాచ్. అనంతపురం జిల్లా టీడీపీ సీనియర్ నాయకుడు, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై మీడియా అటెన్షన్ ఉంటుంది. మీడియాను తన చుట్టూ తిప్పుకుంటారో లేదా మీడియానే ఆయన చుట్టూ తిరుగుతుందో తెలియదు కానీ ఆయన అంతలా వార్తల్లో నిలుస్తుంటారు. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా మాజీ ముఖ్యమంత్రి జగన్ తల్లి వైఎస్ విజయమ్మను కలిసి అందరినీ ఆశ్చర్యపరిచారు. జగన్పై ఒంటికాలితో లెగసిపడే జేసీ ప్రభాకర్ రెడ్డి వెళ్లి విజయమ్మను కలవటం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామమనే చెప్పాలి. హైదరాబాద్లోని లోటస్ పాండ్లో ఉన్న విజయలక్ష్మి నివాసానికి వెళ్లిన ప్రభాకర్ సుమారు అరగంటకు పైగా పలు విషయాలపై చర్చించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ భేటీలో ఏపీ రాజకీయ పరిస్థితులు, జగన్, వైఎస్ షర్మిల రాజకీయ భవిష్యత్పై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఈ భేటీలో ఎలాంటి రాజకీయాలు లేవని, కేవలం యోగక్షేమాలు తెలుసుకోవటానికేనని జేసీ సన్నిహిత వర్గాలు చెబుతుండటం గమనార్హం. అయితే వాస్తవానికి వైఎస్ కుటుంబానికి, జేసీ ఫ్యామిలీకి మధ్య మంచి సన్నిహిత సంబంధాలే ఉండేవి. వైఎస్ హయాంలో 2 దశాబ్దాలకు పైగా జేసీ బ్రదర్స్ కాంగ్రెస్లోనే ఉన్నారు. అప్పట్లో ఓ వెలుగు వెలిగారు కూడా. ఆ పరిచయాలు, సంబంధాలతోనే ఇంటికెళ్లి జేసీ ప్రభాకర్ కలిసుండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ వైఎస్ఆర్ చనిపోయిన తరువాత ఈ 2 కుటుంబాల మధ్య గ్యాప్ పెరిగింది. ఇక జగన్ వైసీపీని స్థాపించిన తరువాత 2 కుటుంబాల మధ్య పొలిటికల్ వార్ స్టార్ట్ అయింది. 2014 ఎన్నికల ముందు జేసీ ఫ్యామిలీని వైసీపీలోకి ఆహ్వానించారన్న ప్రచారం జరిగింది. అయితే విజయసాయిరెడ్డి పార్టీలోకి రావాలంటే పార్టీకి 30 కోట్ల వరకు ఫండ్ ఇవ్వాలని జేసీ సోదరులకు షరతు పెట్టారట. దాంతో ఆ గ్యాప్ మరింత పెరిగిందని అప్పట్లో పెద్ద టాక్ నడిచింది. జేసీ సోదరులు టీడీపీలో చేరి 2014 ఎన్నికల్లో గెలిచారు. అనంతపురం ఎంపీగా దివాకర్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యేగా ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలు జేసీ బ్రదర్స్ ను ఒక రేంజ్ లో టార్గెట్ చేశారు. టైం దొరికినప్పుడల్లా జేసీ ఫ్యామిలీని వివాదాల్లో ఇరికించే ప్రయత్నం చేశారు. విజయసాయిరెడ్డి దగ్గర నుంచి జగన్ వరకు జేసీ ఫ్యామిలీపై భారీగా అవినీతి ఆరోపణలు గుప్పించారు. ఇక అప్పట్లో దివాకర్ ట్రావెల్స్ బస్సు దుర్ఘటన జరిగినప్పుడు సాక్షి పేపర్లో ఆ ట్రావెల్స్ అధినేత అయిన ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా వరుస కథనాలు ప్రచురించారు. దాంతో ప్రభాకర్ రెడ్డి ఆ పత్రికా కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వైఎస్ జగన్ పై తన కోపాన్ని ప్రదర్శించారు. ఆ క్రమంలో జేసీ వైఎస్ ఫ్యామిలీలకు చెందినవారు ఎప్పుడు కలుసుకుని పలకరించుకున్న దాఖలాలు లేవు. ఎప్పటికప్పుడు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటూనే వచ్చారు. 2019 ఎన్నికల్లో జేసీ ఫ్యామిలీ మొట్టమొదటిసారిగా ఓడిపోవటంతో వారిపై జగన్ ప్రభుత్వం సుమారు 68 కేసుల వరకు పెట్టింది. దాదాపు 80 రోజుల పాటు ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి జైలు జీవితం గడపాల్సి వచ్చింది. వారి ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడానికి దివాకర్ ట్రావెల్స్ ని, త్రిశూల్ ఫ్యాక్టరీని సీజ్ చేయించడంతో పాటు గత 5 ఏళ్లు వారిపై జగన్ సర్కార్ కక్షగట్టినట్టే వ్యవహరించింది. ఇప్పుడు కూటమి సర్కార్ ఏర్పడింది. ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రెడ్డి వెళ్లి విజయమ్మతో భేటీ అవ్వటం హాట్ టాపిక్ గా మారింది. జగన్ కు వ్యతిరేకంగా షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి చేరి తన అన్న చేసిన అక్రమాలను ప్రశ్నించటం, విజయమ్మ కూడా తన కూతురు షర్మిల వైపు నిలబడటంతో అందుకే ప్రభాకర్ రెడ్డి కలిసి వెళ్లి ఉంటారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. వారి భేటీపై మరో ఆసక్తికర వాదన కూడా వినిపిస్తోంది. షర్మిల రాజకీయ భవిష్యత్ కోసం విజయమ్మ ఆయన్ని సలహాలు అడిగారని, జగన్ పార్టీ అంత ఘోరంగా ఓడిపోవటం వెనుక గల కారణాలను ఆమె అడిగి తెలుసుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ భేటీపై ఫేస్బుక్ వేదికగా క్లారిటీ ఇచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు.
ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ అని, ఆయన వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు తప్పించి రాజకీయం లేదని ప్రకటించారు. అయినా కూడా ఈ భేటీపై చర్చలు ఆగటం లేదు. ఎవరికి తోచిన అభిప్రాయం వారు వ్యక్తం చేస్తున్నారు. మరెంతైనా ఆ భేటీ నేటి పాలిటిక్స్లో వెరీ వెరీ స్పెషల్ కదా. For more videos like this, subscribe Big TV channel.